పోయారు, రాజ్యాలు పోయాయి. కాలక్రమేణా కొత్త రాజ్యాధికార సిద్ధాంతాలు, పరిపాలనలు ప్రారంభమయ్యాయి. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం ఇదే నేలపై మన పూర్వీకులు నడయాడిన జాడలు, వారి జీవితాలతో పెనవేసుకున్న ఎన్నో కట్టడాల ఆనవాళ్లు కళ్ళ ఎదుటే కరిగిపోతున్నాయి. ఆనాటి చారిత్రాత్మక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రాచీన సంస్కృతి, వాస్తు వైభవానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక కట్టడాలు కాపాడే బాధ్యతను ప్రభుత్వాలు ఏనాడో మరిచిపోయాయి. ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన సంస్థానాలు, దివాణాలు, మొగలాయుల కోటలు బీటలు వారుతున్నాయి. అలాంటి కోవకు చెందినదే నిజామాబాద్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన బాల్కొండ ఖిల్లా. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ అసలు పేరు అల్లకొండ. క్రీస్తు శకం 1040 ప్రాంతంలో కీరారణ్యంగా ఉన్న అల్లకొండను అల్లయ్య, కొండయ్య అని ఇద్దరు అన్నదమ్ములు పరిపాలించేవారు. స్వతహాగా మల్లయోధులైన వారు విలువిద్య ప్రావీణ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు కలవారని పూర్వీకులు కథలుగా చెబుతూ ఉన్నారు. ఆనాటి ఎల్లమ్మ కుంటానికి, కులానికి చెందిన వీరి పాలన ప్రజారంజకంగా సాగిందని, అందుకే ఈ ప్రాంతానికి అల్లకొండగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా బాలకొండగా మారి ఉచ్చరణలో నేడు బాల్కొండగా అవతరించింది. ఇతిహాసాల సారానికి అనుగుణంగా బాల్కొండ రాజ్యం ఒక స్త్రీ శాపనార్థం వల్లే అంతరించిందని ఇక్కడ ప్రచారంలో ఉంది. సకల సంపదలతో తులతూగుతున్న అల్లకొండ ఖిల్లాను స్వాధీనం చేసుకోవాలనే తలంపుతో క్రీస్తు శకం 1106వ సంవత్సరంలో ఢిల్లీ పాలకులు అలంగీర్ పాషా అనేక కుట్రలు పన్నారు. అందులో భాగంగా అన్నదమ్ముళ్ళు ఓడించి అల్లకొండ ఖిల్లాను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ఎత్తులు అల్లయ్య, కొండయ్యల ముందు సాగలేదు. దీంతో ఆయన సోదరుడు జాకీర్ మొకరబ్బాన్ కొన్ని వందల మంది సిపాయిలు, అశ్విక దళాలతో ఈ కోటపైకి దండెత్తి వచ్చారని చరిత్ర చెబుతోంది. పట్టు వదలని ఢిల్లీ పాలకులు క్రీస్తు శకం 1116వ సంవత్సరంలో తన సైన్యంతో దండెత్తి అల్లయ్య, కొండయ్యలను వెన్నుపోటు పొడిచి చివరికి వారి కాళ్ళు చేతులు నరికి కోటను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారట. చివరికి అల్లయ్య, కొండయ్యల పాలన అంతమై జాకీర్ మొఖరబ్ ఖాన్ పాలన ప్రారంభమైంది. ముఖ్యంగా అల్లకొండ అనేది ఎట్లా ఏర్పడేది, ఏ విధంగా ఉందని చెప్పి ఒక పాట కూడా రాసినాను. అంతేకాకుండా బాల్కొండ అనేది బాల్కొండ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. బిఎల్కే నిర్వచనం కూడా చెప్తాను. బిఫోర్ లివింగ్ కింగ్డమ్స్ అంటే ముందు కాలంలో రాజులు పరిపాలించిన క్షేత్రమే ఇదే బాల్కొండ. ఇది ఖచ్చితంగా నిర్వచనము. మీకు 2వ ద్వారం దగ్గర పైన గుట్ట పైన శివుని పూజిస్తే భక్తురాలు కాబట్టి ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన హయాంలో ఒక రాజు యొక్క కుమారుడు అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఈ బాల్కొండ సందర్శిస్తాడు. అప్పుడు ఈ అమ్మాయిని చూస్తాడు. రాజు యొక్క ఖాజా అతుల్లా హుసేన్ బిడ్డను చూసి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఉన్న 3 రోజుల లోపలనే ఆయనంతా గ్రహించి రాజు అంటాడు, నాకు ఒకటే బిడ్డ, నువ్వు ఇల్లరికం రా, తీసుకుని చేస్తా, లేకుంటే చేయంటే లేదు మీరు కష్టంగా చేసుకుంటా అని చెప్పేసి ఒక 3 రోజుల తర్వాత నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అబద్ధం చెప్పి ఖిల్లా కింది భాగంలో దాగుంటాడు. అట్లా చెప్పక బిడ్డ ఒక శాపం చేయాలని చెప్పారు, ప్రార్థిస్తే అప్పుడంటే ఆమె బిడ్డ చదినాబి ఈ ఊరి చుట్టూ ఊరి పెద్ద మనిషి ఎవరైనా కానీ గాడిదలతోని దున్నాల, నాగలు బట్టి దున్నాలని చెప్పేసి శాపం ఇస్తుంది. అది చేస్తేనే శాపం పోతుందని చెప్తారు. ఊరి మనుషులు డెవలప్ కారు, బయట వాళ్ళ డెవలప్ అవుతారని చెప్పేసి శాపం ఇచ్చి ఆమె చనిపోవడం జరుగుతుంది. ఆమె శాపం వల్ల ఈరోజు ఖిల్లా మొత్తం ధ్వంసం అయిపోతుంది. మళ్ళీ తర్వాత కాకతీయ రాజులు వస్తారు, గణపతి దేవుడి శాసనాలు ఉన్నాయి, వాళ్ళు అసలు వాళ్ళ హయాంలో ఈ ఖిల్లా ముఖద్వారం అన్ని వాళ్ళ హయాంలో జరిగినాయి. కొండలపైనటువంటి బుద్ధులు కూడా వాళ్ళ హయాంలో జరిగినాయి. దానికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి. ఇక్కడ కమల పువ్వు గుర్తు, ఇక్కడ సింహం గుర్తు ఉంటుంది. అది మొత్తం వరుస ఇదైపోయింది. అంటే కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి గుర్తులన్నీ ఈ ఖిల్లాకు ఉన్నాయి. ముఖ్యంగా అల్లకొండ అనేది ఎట్లా ఏర్పడేది, ఏ విధంగా ఇక ఎంతో ప్రాచీన వైభవాన్ని సంతరించుకున్న అల్లకొండ కోటలో శత్రువులను ఎదుర్కోవటానికి పగడ్బందీగా ఏర్పాట్లతో పాటు అల్లకొండ రక్షణకు 3 బురుజులు ఉండేవి. శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు 3 వైపులా ఉన్న కొండలపైన పలుచోట్ల బురుజులను నిర్మించారు. వాటిలో అతిపెద్ద బురుజు 13వ మెట్టుది.
ఇప్పటికీ ఇవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇక ఈ బురుజులపై సైనికులు కాపలా కాసేవారని, అటు ఆరుమూర్ ఇటు నిర్మల వైపు వరకు శత్రువుల అలికిడిపై నిఘా వేసేవారని పూర్వీకులు చెబుతుంటారు. అల్లకొండకు ఉన్న 6 ముఖద్వారాలు అప్పటి ప్రభువులు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని చరిత్ర చెబుతోంది. ఇక సీసం అనే కలపతో ప్రత్యేకంగా దర్వాజాలు చేయించారు. ఈ ముఖద్వారాలు సాయంత్రం మూసివేసి ఉదయాన్నే తెరిచేవారు. వాటి కింది భాగాన పాములు పడిగాపులు పంచాల రూపంలో శిల్పాలు చెక్కించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. గత సర్కారు ప్రాచీన కట్టడాల చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు అడుగులు వేస్తుందని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం జరగలేదని బాల్కొండ ప్రజలు అంటున్నారు. గత ఏడాది క్రితం పురావస్తు శాఖ అధికారులు బాల్కొండ ఖిల్లాను సందర్శించి కట్టడాల వైభవాలు, చరిత్రను స్థానికులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. 118 ఎకరాల ఖిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, పాలించిన బురుజులు, ఆలయాలను ఫోటోలతో సేకరించారు, కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని విమర్శించారు. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని ఈ కిల్లాను అభివృద్ధి పరచడం కానీ, తర్వాత ఈ కిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో చూడదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. ఈ మన ఏఎన్ఎం న్యూస్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఒక బుక్ను కూడా నరసింహరావు సార్ అని చెప్పేసి అని ఒక బుక్ను కూడా రాయడం జరిగింది. ఆ సార్ ఆధ్వర్యంలో అతను ఈ కిల్లాకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఎన్నో ప్రజలకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకెన్నో తెలుసుకోవాలని కూడా మన బాల్కొండ ప్రజలకు ఆతృత ఉంది. కాబట్టి ఈ కిల్లా అనేది కూడా చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని కొద్దిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా ఈ కిల్లా ప్రాంతాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితము ఢిల్లీ అల్హంగీర్ పాషా అనే రాజు పరిపాలించడం జరిగింది. దాని తర్వాత కాకతీయ వాళ్ళు పరిపాలించడం జరిగింది. దాని తర్వాత అనంతరము అల్లయ్య కొండయ్య అని చెప్పేసి అంటే 2 అన్నదమ్ములు ఈ బాల్కొండ పరిపాలించడం జరిగింది. అల్లయ్య కొండయ్య 2 అన్నదమ్ముల పేరు మీదకించే అల్లకొండ అని చెప్పేసి అని బాల్కొండకు పేరు వచ్చింది. తర్వాత రాను రాను అల్లకొండ అని అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దీన్ని బాల్కొండగా మారడం జరిగింది. అయితే ఇదంతా చరిత్రను కూడా మన చరిత్రకారుడైనటువంటి శ్రీ నరసింహరావు సార్ గారు ఈ కిల్లాను అభివృద్ధి పరచడానికి ఎన్నో విధాలుగా అతను సహాయ సహకారం అందిస్తుండు. అతను ఒక గొప్పనైనటువంటి బుక్ను కూడా రాయడం జరిగింది. ఆ బుక్లో అనేక విషయాలు పొందుపరచడం జరిగింది. ఈ రాజులు ఎవరు, ఎన్ని సంవత్సరాల దాకా పరిపాలించిండ్రు, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంది, ఈ ఊర్లో ఉన్నటువంటి చాలా ఊర్లో ఉన్న వాళ్ళకు కొంచెం ఒక నానుడు ఉంది ఏంటంటే ఇక్కడ బరకత్ ఉండదని చెప్పేసి అని ఊర్లకి ఎవరైతే ఇట్లా బ్రతకడానికి బ్రతుకు తెరువు కోసం వచ్చిండ్రో వాళ్లకు ఈ ఊరు చాలా సహకారాలు అందుతుందని చెప్పేసి అని దీనికి సంబంధించినటువంటి కూడా ఒక చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్రను కూడా విషయాలను కూడా అన్నింటినీ కూడా క్షుప్తంగా మన నరసింహరావు సార్ గారు ఈ బుక్ కిల్లాలో బాల్కొండ కిల్లాలో అల్లయ్య కొండన్న అనేవాళ్ళు అన్నదమ్ముళ్ళు ఈ బాల్కొండ కిల్లాని పరిపాలించినారు. మళ్ళీ ఈ అల్లయ్య కొండయ్యని కాజా అతీవుల్లా హుసేన్ అనేవాళ్ళు ఈ విగ్రహాన్ని చెక్కించారు. అయితే ఈ బాల్కొండ కిల్లాకు మొత్తానికి వీలే రాజులై ఉండి ఒకప్పుడు బాల్కొండకు అల్లయ్య కొండయ్య అని పేరుండే. ఎవరి వల్ల వచ్చిందంటే ఈ అల్లయ్య కొండయ్య వల్ల వచ్చింది. అల్లయ్య కొండయ్య బాల్కొండ కిల్లాను పరిపాలించినందుకు ఇప్పుడు ఎంతో లోపాలు ఉన్న పరిసరాలు, ప్రకృతి వైవిధ్యాలు అవన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది ఈ కిల్లా. ఇప్పుడు ఏది కూడా మొత్తం చెక్కు చెదిరిపోయి మొత్తం మూలగొడ్డట్టుగా ఉంది. ఈ కిల్లాని పరిశేషప్రదంగా తయారు. ఇక కిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సర్కారుకు పంపిస్తామని అధికారులు తెలిపారు. కానీ ఎక్కడ అమలు కాని పరిస్థితి నెలకొందని బాల్కొండ ప్రజలు విమర్శించారు. ఇప్పటికైనా పూర్వ కట్టడాలపై కోటలు, ప్రాచీన సంస్కృతి, వాస్తు వైభవాలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. బాల్కొండగా మారింది. దీనికి ఎంతో గొప్ప విశిష్టత కలదు. ఇక్కడ 1059 వరకు అల్లయ్య కొండయ్య గారు పాలించినారు. 79 వరకు ఈ కిల్లాకు ఒక చౌతికిదారు నరసింహ అనే వ్యక్తి ఉండను. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఎవరు పట్టించుకునే నాతులు లేడు. ఇక్కడ ఏంటంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి
పర్యాటక కేంద్రంగా మార్చాలని మేము మా గ్రామస్తులం అందరము కోరుచున్నాము. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎంపీడీఓ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాధి హామీ పని వాళ్ళతోని మొత్తం క్లీన్ చేస్తే ఒక 15 రోజుల్లో అలా కంప్లీట్ అయిపోతుంది. అది చేయాలని చెప్పి కోరుచున్నాం. ఈ అత్త కోడే బావిలో నీళ్లు తీయగుంటాయి. అత్త బావిలో ఉప్పు నీళ్లు ఉంటాయి. దాదాపు 100 సంవత్సరాల పైనే ఉంటుంది దీని చరిత్ర. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే ఇప్పుడిప్పుడు దాని చరిత్ర నరసింహరావు గారు బయటకు తీస్తున్నారు. బాల్కొండ ఏంటంటే చరిత్రకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే గ్యాదర్ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. ఏంటంటే అత్తా కూడంల బావులు అనేటి 2 ఉన్నాయి ఇక్కడ. దానిలో ఏంటంటే ఒక బావిలో ఉప్పు నీళ్లు ఉంటున్నాయి, ఒక బావిలో తీయటి నీళ్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కొండ పైన ఒక శివాలయం ఉంది, గృహలో అల్లయ్య కొండ అని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక దాని ఏమవుతున్నాయంటే ఎవరో వచ్చేసి మొత్తము ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు. ఇది ఏంటంటే పూర్వము 1000 సంవత్సరాల క్రితం కాజాతుగుల హుసేన్ గారి కూతురు సాయంత్రం పూట ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇక్కడ దీన్ని గాడి అంటారు. అసలు ఏంటంటే ఇంకో వేరే రాజు వచ్చి అమ్మాయి సౌదీ పైన బలత్కారం చేయకపోతే ఆమె శివభక్తురాలు శివుణ్ణి కోరుకొని ఇక్కడనే సజీవ సమాధి అయిపోయింది. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇంతకుముందు ఏమంటారు ఇక్కడ వాసన లోపడబోతేనేమో మొత్తం మల్లెపూల వస్తుంది, బయటకు వస్తే నార్మల్గా వస్తుంది. దీన్ని కొంచెం పర్యాటక కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుకున్నాం. ఆమె గుర్తింపుగా ఆనాటి అల్లయ్య కొండయ్యల కాలంలో శివుడిని మైసమ్మలు పూజించేవారని చెబుతారు. ఇలాంటి కనుమరుగవుతున్న ప్రాచీన వైభవాలు వెలుగులోకి తెచ్చి భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావటం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రామస్తులు విన్నపాలు మన్నించి ప్రభుత్వాలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.